బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఎన్నికల ప్రక్రియలో కూటమి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది. మేయర్ హరివెంకట కుమారి ఇక్కడి నుంచి మాజీ కాబోతున్నారు. ప్రస్తుతం జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశ మందిరంలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కార్పొరేటర్లందరూ కూడా తమ అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. మొత్తం 74 మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2/3 మెజార్టీతో జీవీఎంసీ కౌన్సిల్ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఇక వైసీపీ నుంచి గెలిచిన మాజీ మేయర్ హరివెంకట కుమార్ ఇక మాజీ కాబోతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కానీ లోపలే ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గడిచిన నెల రోజుల పాటు ఈ ఎన్నికల హడావుడి కొనసాగుతూ వచ్చింది. గ్రేటర్ విశాఖను దక్కించుకోవడానికి కూటమి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రయత్నించాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరి నిమిషం వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వచ్చింది. విప్ జారీ చేయడం ద్వారా బలంగా ఆఖరి అస్త్రాలను కూడా సంధిస్తూ వచ్చింది. కానీ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఆఖరి నిమిషంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నేరుగా క్యాంపు నుంచి వచ్చిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై తెలుగుదేశం పార్టీ కూటమి తన హావాను కొనసాగించింది. తన గట్టి పట్టును కూడా కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు ఇంకొక ఏడాది కాలం పాటు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కొనసాగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంటుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు బయట సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. కోరం 74 సరిపోయిందని నిర్ధారించుకున్న జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. తర్వాత హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా అందరూ కూడా ఏదో అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారికంగా ప్రకటన రావడమే మిగిలి ఉంది. ప్రస్తుతం కార్పొరేటర్లందరూ కూడా ఎక్కడైతే కౌన్సిల్ హాల్లో ఉన్నారో కౌన్సిల్ హాల్ నుంచి నేరుగా మళ్ళీ శిబిరానికి వెళ్ళే అవకాశం ఉంది. వాస్తవానికి ఏదైతే కూటమి చాలా కాన్ఫిడెంట్గా కనిపించినప్పటికీ కూడా ఆఖరి నిమిషం వరకు నెంబర్ విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఎంతవరకు ఆ నెంబర్ కొనసాగుతుంది, నిలబడుతుందనే అభిప్రాయం అయితే ఉంది. కానీ ఇక ఆఖరి వరకు వచ్చేసరికి 74 కోరం చాలా స్పష్టంగా కొనసాగిస్తూ కూటమి తన హవాను కొనసాగించింది. ప్రస్తుతం మేయర్ పీఠం లాంఛనంగా కూటమికి దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేస్తున్నారు రవిచంద్ర? ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరొక గంట పైన సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్నికల అధికారిగా జలగలుగుతున్నారు. ఆయన్ని అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి కోరం పూర్తి కావడం, ఏదైతే హ్యాండ్ రైజ్ ద్వారా కార్పొరేటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గింది కనుక ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతటినీ పూర్తి చేసి అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 1 గంట సమయంలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.